దేవునికి దూరం అవుతాం. హల్లెలూయా. చర్చికి రావడం అనేది పాస్టర్ కొరకు కాదు, పాస్టర్ కొరకు కానే కాదు, నీ కొరకే. నీవు దేవునికి సమీపంగా రావడానికి, దేవుని ద్వారా నీవు మేలులు పొందుకోవడానికి చర్చికి వస్తాం. దేవుని ఆరాధిస్తాం, దేవుని గురించి తెలుసుకుంటాం, వాక్యం వింటాం, వాక్యానుసారంగా జీవించి అనేకమైన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని వాటిని తట్టుకొని వాటిని జయించి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి చర్చికి వస్తాం. పాస్టర్కు మేలు చేయడానికి కానే కాదు. హల్లెలూయా. సంఘం బాగా గమనించాలి, సత్యం ఇది, ఇది సత్యం. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వరకు ఏముంటుంది దాంట్లో, ఎవరైనా చెప్తారా? లూకాసు వార్త 19వ అధ్యాయం. చూడకుండా చెప్పాలి. లూకా 19:1 నుంచి 10 వరకు, 1 to 10 జక్కయ్య గురించి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం జక్కయ్యను గురించి నేర్చుకుంటాం. ఎంతమంది రెడీగా ఉన్నారా? 2 చేతులు దేవుని సిద్ధం. హల్లెలూయా. గంభీర హల్లెలూయా. మీరు వరద బాధితులా? కాదు, కాదు కదా, ఏం పోలే కదా మీవి. మంచి 2 చేతులు ఎత్తి దేవుని ఇంకొంచెం గంభీరంగా హల్లెలూయా. వెనక లేపడం లేదు చేతులు. హల్లెలూయా. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి చదవాలంట. పోయిన వారం బర్సర్ గారు చెప్పారు, తప్పకుండా వాక్యము వినిపించబడాలి సంఘంలో. హల్లెలూయా. 1 నుంచి 9 వరకు చదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ఆయన ఉంటున్నాడు, ఆయన పేరు జక్కయ్య. ఆయన ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. ఆయన ధనవంతుడు, ఆయన స్టేటస్ ఉన్న వ్యక్తి, సమాజంలో గొప్ప వ్యక్తి. ఆయన అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు కలెక్షన్ చేస్తాడు డబ్బులు. ప్రభుత్వం కూడా ఆయనకు సహకరిస్తుంది, ఆయన మాటనే వింటారు. అంత ఉంది కానీ ఆయనకు ఒకటి ఖాళీ ఉన్నది. ఆయన జీవితంలో ఒక ఖాళీ. హల్లెలూయా. అది ఆయన జీవితంలో గుర్తుపెట్టాడు. ఆయన ఒకరోజు యేసుప్రభు ఆ స్థలం నుంచి వస్తున్నాడని తెలుసుకొని ఆ ఖాళీ నింపుకోవడానికి, ఈ ధనము, ఈ హోదా, ఈ బంగ్లా, ఈ అధికారము ఏదైతే నా ఖాళీ నింపలేకపోతుందో, నా మనసులో ఉన్న ఆ నింపలేకపోతుందో, ఈ యేసుప్రభు నింపుతాడని ఆయన ఏం చేశాడంటే ఆ ప్రభుని చూడాలని ఇష్టపడ్డాడు. కానీ చుట్టూ ప్రజలు ఉన్నందుకు ఆయన ఏం చేశాడంటే పరిగెత్తాడు. ముందుకు పరిగెత్తి కన్వీనియంట్గా ఉన్న ఒక చెట్టును చూశాడు, అది మేడి చెట్టు. ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కి అక్కడ యేసు ప్రభు ఆడికి వచ్చినప్పుడు, జక్కయ్య
త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండాల్సింది అన్నాడు. జక్కయ్య త్వరగా దిగి ఆయనను చేర్చుకున్నాడు. అప్పుడు యేసుప్రభు ఆయనను గురించి అంటాడు, ఈయన అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అయిన ఆయన కుమారుడు జక్కయ్య. యేసుప్రభు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడంటే జక్కయ్యను, ఈయన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క కుమారుడు. ఈ ఉదయకాలము సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు సాక్ష్యం ఇచ్చునుగాక, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారులము, అబ్రహాము కుమార్తెలముగా ఉందుము గాక. రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుళ్ళారా బాగా గమనించండి, జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? హల్లెలూయా. పొట్టివాడు కనబడలేదు కదా. వెరీ గుడ్. చాలాసార్లు మనం విన్నాము. ఈరోజు కొంచెం ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే కొంచెము డీప్గా, కొంచెము లోతుగా తెలుసుకుందాం. మేడి చెట్టు మీద ఏముంటాయమ్మా? మేడి పండ్లు ఉంటాయి కదా. అలే మేడి పండు పద్యం ఎంతమందికి వచ్చు? లేదు, జక్కయ్య పరిస్థితి అదే. చూడడానికి ఏమో మేలిగా ఉన్నాడు, మేలిమిగా, కానీ ఆయన జీవితం అంతా పురుగులే సాక్షి కదా. హల్లెలూయా. అందుకు చెట్టు ఎక్కాడు ఆయన. నా బ్రతుకంతా, నా జీవితం అంతా పురుగులు. ఎవరు నాకున్నారు? ఎవరు చేస్తారు నాకు ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని మార్చేది ఎవరున్నారు అనుకుంటే ఉదయకాలం జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు మాతో, చెట్టు ఎక్కమంటున్నాడు. లేదు, నిజంగా చెట్టు ఎక్కమంటే చెట్టు ఎక్కారు. ఈ వయసులో మీరు ఎక్కినంటే పడి మళ్ళీ ఏదో హాస్పిటల్ ఉంటారు, మళ్ళీ ఎండాకాలం దర్శించడం కష్టం. హల్లెలూయా. కలిగే దేవుళ్ళారా బాగా గమనించండి, చెట్టు ఎందుకు ఎక్కాడు అంటే మొదట వచ్చినాం చదవమ్మా. 19 మొదట వచ్చింది. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని. చాలు. ఇప్పుడు జక్కయ్య ఎక్కడున్నాడు? ఏ దేశంలో ఉన్నాడు? ఏ ప్రాంతంలో ఉన్నాడు? అమ్మ ఎక్కడున్నాడు? జెరికో అంటే ఏంది? శాపగ్రస్తమైంది. అది శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి జక్కయ్య చెట్టు ఎక్కాడు. చప్పట్లు కొట్టి కనిపించండి. హల్లెలూయా. శాపగ్రస్తమైన పరిస్థితిని, జీవితాన్ని, బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి. ఎంతమందికి అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ జీవిస్తున్నాడు జక్కయ్య అంటే శాపగ్రస్తమైన పట్టణంలో జీవిస్తున్నాడు. ఆయన అందరు ఆయనకు ఒక పేరు పెట్టారు, ఈయన పాపి అన్నారు. యేసుప్రభు ఆయన ఇంటికి పోతే, అరే ప్రభు పాపి ఇంట బస చేయడానికి వెళ్ళాడు అన్నారు. పాపి ఇంట్లోకి పోయిండారు. భయంకరమైన శాపము జక్కయ్య జీవితంలో ఉన్నది. దేవుళ్ళారా బాగా గమనించండి, దేవుని ఎందుకు ఎరికో శాపగ్రస్తమైందంటే, యెరూషలేము పైన ఉంటుంది ఎప్పుడు, యెరూషలేము కింద ఎరికో ఉంటుంది. మీకు అర్థమవుతుందమ్మా? యెరూషలేము ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఆ పైన కింద, దాని కిందనే ఎరికో పట్టణం ఉంటుంది. దొంగల చేత కొట్టబడ్డాడు ఒక ఆయన. యెరూషలేము నుండి ఎరికోకు వెళ్తుంటే ఏమైంది? ఆయన దొంగల చేత కొట్టాడు. మంచి సమరాయుడు కథ విన్నారు కదా. హల్లెలూయా. కనుక పైన ఏమున్నది? యెరూషలేములో ఏమున్నది? ఆరాధన ఉంది, దేవుని మందిరం ఉంది. ఆ మందిరము విడిచినటువంటి ప్రజలే, ఆ మందిరాన్ని వదులుకున్న వాళ్ళే, ఆ ఆరాధనను వదులుకున్న వాళ్ళే ఎవరంట? ఎరికో వాళ్ళు. సారి దేవుళ్ళారా, మనం మన జీవితంలో ఆలోచన చేసుకోవాలా. మనం ఆరాధనకు దూరమై, సంఘానికి దూరమై ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నాం, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేసుకోవాలా.
మేలు జరిగిందా, కీడు జరిగిందా? సంఘానికి దూరమైనందుకు మంచి జరిగిందా, చెడు జరిగిందా? ఆలోచన చేసుకోవాలి. ఈ జక్కయ్య, ఈ డబ్బు, ఈ హోదా, ఈ పరిస్థితి ఆయన జీవితానికి అది ఆశీర్వాదంగా లేదు, అది శాపగ్రస్తంగానే అనిపించింది. ఎప్పుడైతే ఆ ఎరికో శాపగ్రస్తమైనగా మారిందో ఆ ఆరాధన వదిలేశారు. అక్కడ బలులు, పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తము, ఆరాధన ధూపం వల్ల దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నది. అక్కడ ఆ సుగంధమైనటువంటి ఆ ఆరాధన, ఆ పొగ, ఆ సాంబ్రాన్ని దేవుడు ఆ సువాసనను ఆగ్రహించను అంటాడు. అది అని ఇష్టంగా పీల్చుకున్నాడంట వాసన, ఆరాధన వాసన. ఎట్లా పీల్చుకున్నాడు? ఆరాధన చేస్తే ఎంత బాగుంది రా అని ఆనందించాడంట. హల్లెలూయా. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు, నువ్వు పాడుతున్నావా, నీ గొంతు సరిగుందా, నీ సరిగా లేదా కాదు దేవుని కావాల్సింది. దేవుని కావాల్సిన ఆరాధన ఏంది? ఆత్మతో సత్యంతో. ఎంతమందికి అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. దేవునిలారా, కొంతమందిని మేము చూస్తాలకే దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంది? సంఘానికి దూరం అయ్యారు మీరు మీ కుటుంబం సంఘానికి దూరం అయ్యారు, శ్రమల పాలవుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి, దగ్గరికి రండి, ఆరాధనకు దగ్గరికి రండి. శాపగ్రస్తమైన బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా, మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఆశీర్వాదమైన జీవితం రావాలని చేస్తూ ఉన్నాను నేను. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదాలు ఊరికేనే రావు. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. దాంట్లో నుంచి శ్రేష్టమైనది దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు. ఆ సమస్యల నుంచి తీసుకొచ్చి శ్రేష్టమైనది అది ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన ఒక్కడే సమర్థుడు, చాలిన దేవుడు ఆయన. సంగమా, ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి. మీరు ఆశీర్వాదమునకు కారకులు అవ్వటానికే దేవుడు మిమ్మల్ని పిలిచి, నేను మిమ్మల్ని పిలిచి తిని అంటాడు దేవుడు. ఆశీర్వాదింపబడిన వాళ్ళుగా ఉండాలని నేను మిమ్మల్ని పిలిచానంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వచ్చినా నాకేం కాదు, రాకున్నా నాకేం కాదు, దేవునికి ఏం కాదు. సంగమా, బాగా గమనించండి. మీరు ఆశీర్వదించబడాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 17 వచనం చదువు. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల ఏమైందంట? శాపంగా మారింది. మనం నివసిస్తున్న ఈ నేల శాపగ్రస్తమైన భూమి మీద మనము జీవిస్తూ ఉన్నాము. బాగా గమనించండి, శాపగ్రస్తమైన భూమి మీద మనము జీవిస్తున్నాం. అన్యులు అంటారు దీన్ని మాతృభూమి అంటారు, భూదేవి అంటారు, తల్లి అంటారు, ఏమేమంటారు. కానీ వాక్యం ఏమంటుంది? శాపగ్రస్తమైన. లోకానికి వాక్యానికి అదే డిఫరెన్స్. ఏది శాపం అంటారో అదే మంచిదంటది లోకం. హల్లెలూయా. చూడండి, మనం తినే తిండి రోగాలు తెస్తుంది, మనం పీల్చుకునే గాలి మనకు రోగాలు తీసుకొస్తుంది. మనం తినే తిండి మనకు ఆరోగ్యం ఇస్తుంది, రోగం కూడా తెస్తుంది. మనం తీసుకునే నీళ్ళు మనకు ఆహారం, మనకు ఆరోగ్యం ఇస్తుంది, రోగం కూడా తీసుకొస్తుంది. భూమి మీద పండుతున్న ప్రతిదీ దాంట్లో మంచి ఉంది, చెడు ఉన్నది. హల్లెలూయా. ఉన్నదా లేదా? అర్థమవుతుందా మీకు? కనుక ఏదైతే
శాపంగా మారడానికి కారణం ఏమిటంటే ఆదాం. కారణం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమము. దేవుని మాట వినలే, అవ్వ మాట విన్నాడు. బైబిల్లో యూత్ మీటింగ్స్, స్త్రీల కూడికలు, అన్ని కూడికలు అన్నీ బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయమ్మా? లేవు, కానీ సహోదరుల కూడికలు అన్నీ ఉన్నాయి. బైబిల్ ఎక్కడ చూసినా కానీ సహోదరుల కూడికలు ఉన్నాయి, కానీ ఈ లేవు. కానీ ఈ దినాల్లో మనకు ఎక్కువ కనబడుతుంది ఎవరంటే సహోదరులు ఎక్కువ కనబడుతున్నారు. స్త్రీలు ఎక్కడ ఏ చర్చికి పోయినా, ఏ సంఘానికి పోయినా స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఎందుకు? ఇప్పుడు మీరు ప్రశ్నించుకోవాలా, అమ్మ ఎందుకు మీరు ఎందుకు ఎక్కువ ఉంటున్నారు? ఏమెలా ఎందుకు వస్తారా? అయిలా స్త్రీలు ఎందుకు ఎక్కువ వస్తున్నారు? వాళ్ళైతే పట్టుదలతో ప్రార్థన చేసుకొని భార్య భర్తను, కొడుకులను, కోడళ్ళను మార్చుకుంటారని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? స్త్రీలను ఎక్కువ నడిపిస్తుండు. చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థమైందమ్మా? మీరైతేనే బాగా పట్టుదలతో ప్రార్థన చేసి భర్తను, పిల్లలను మార్చుకోగలరు. మీరైతేనే చేయగలరు అది. కొంతమందికి కావాల్సినంత టైం ఉంటుంది, ఎంతో టైం ఉంటుంది కొంతమందికి కదా. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని సిద్ధపరచును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుని పిల్లరా, అవ్వ మాట విని ఆదాము నేలను శాపగ్రస్తంగా చేశాడు. అదే శాపగ్రస్తమైన భూమిని చూడండి, బాగా వినండి. చూడమ్మా, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, శాపగ్రస్తంగా మార్చబడ్డారో, అలాగే ఒకని విధేయత యేసు ప్రభు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి వినిపించండి. ఒక్కని విధేయత వలన, చదవమ్మా, యేసు ప్రభు వలన ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి. ఆదాము అవిధేయత వలన, ఆదాము లోబడలే, ఆదాము దేవుని మాట వినలే, అవ్వ మాట విన్నాడు, శాపం చేసుకున్నాడు, నేలను శాపగ్రస్తంగా చేశాడు. కానీ ఆ శాపగ్రస్తమైన నేలను మళ్ళీ ఆశీర్వాదకరంగా చేయడానికి తండ్రి అయిన దేవుని దగ్గర యేసు ప్రభు, అయా నేను భూమి మీదకి పోతా, తండ్రి నేను భూమి మీదకి పోతా. ఎందుకు పోతావు యేసయ్యా అంటే, వీళ్ళ కొరకు నేను ప్రాణం ఇస్తా, వీళ్ళ కొరకు నేను శిక్ష అనుభవిస్తా, వీళ్ళ కొరకు నేను ప్రాణం పెడతా, వీళ్ళ కొరకు నేను మరణిస్తా. వీళ్ళ పాపం శాపం నా ద్వారా తీసివేయడానికి తండ్రి విధేయత తీసుకున్నాడు, తండ్రి ద్వారా ఒప్పుకున్నాడు. ఆ యేసు ప్రభుకు విధేయత వలన అనేకులు ఏమయ్యారమ్మా? నీతిమంతులయ్యారు, శాపాన్ని తొలగించుకున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ద్వారా చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 19-20. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. సృష్టి ఆ దినము శపింపబడిన నేల మళ్ళీ అది ఆ సృష్టి అంతా విడుదల కొరకు. ఎవరు విడుదల చేస్తారు మమ్మల్ని ఈ శాపం నుంచి, ఈ నాశనం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారంటే, ఉన్నారు వాళ్ళు. ఎవరంటే దేవుని కుమారులు. ఉన్నారు వాళ్ళు ఎవరంటే యేసే ద్వారం సంఘం విశ్వాసులు. చప్పట్లు కూడా దేనిపరచండి. హల్లెలూయా. అందుకు ఈ సంఘం పెట్టాడు దేవుడు. మనం నివసిస్తున్న స్థలంలో, మనం నివసిస్తున్న ప్రాంతాల్లో, మనం ఉంటున్న ప్రజల మధ్య వాళ్ళను విడిపించడానికి, వాళ్ళ శాపం నుంచి, వాళ్ళ పాపం నుంచి, నిత్య నాశనాన్ని విడిపించడానికి సంఘాన్ని దేవుడు పెట్టాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు పెట్టాడు.
అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. పోయిన వారము కృప మీద చాలా బాగా చెప్పాడు అయ్యగారు. బలమైన క్రైస్తవుడు బలమైన విశ్వాసిగా జీవించాలంటే ఆయనకి ఏం కావాలంటే కృప కావాలి. దేవుని కృప కావాలి. నేను అనుకున్న బుధవారము దోమలగూడలో అందరు వస్తారు అనుకున్నా. ఆదివారం వాక్యం విన్నాం. దోమలు కూడా శాపగ్రస్తమైన ఆ సృష్టి దోమలు కూడా మిగుల ఆశతో దేవుని కుమారుల కొరకు చూస్తూ ఉంది. నేను వస్తారనుకున్నా, నేను నమ్మిన. కానీ బయటికి పోయటానికే లోకం బాగా పనిచేసి, వాక్యం కంటే లోకమే బాగా పనిచేసిందని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అవునా కాదన్నది మీకే వదిలేసి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. సృష్టి మిగుల ఆశతో చూస్తూ ఉన్నారమ్మ. త్రాగుబోతులు, డ్రగ్ అడిక్ట్స్, దొంగలు, వేశ్యలు, రౌడీలు, హంతకులు, త్రాగుబోతులు, విగ్రహారాధికులు, ఎంతోమంది నీవు నేను వచ్చి వారిని విడిపిస్తామని ఎదురు చూస్తూ ఉన్నారట. అది ఎలా సాధ్యం? ప్రార్థన ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా, మన ప్రయాసాల్లో, మన ప్రయత్నాల్లో దేవుడు మనల్ని వాడుకొని వాళ్ళని విడిపిస్తాడు. ఆ రాగున జక్కయ్య కుటుంబం విడుదల పొందుకోవడానికి చెట్టెక్కాడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి చెట్టెక్కాడు జక్కయ్య. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8:9. చదవమ్మా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృపను ఎరుగుదురు కదా. పోయిన వారం ఎంత మంచి గంటన్నర కృప గురించి విన్నాం కదా. చదవమ్మా. ఆయన ధనవంతుడయ్యుండి ఎవరు? ఆయన అంటే ఎవరమ్మా? ఎవరు? యేసయ్య. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయెను. ఎవరి నిమిత్తమయ్యాడు? ఎంత ప్రేమ అండి యేసయ్యది! ఎంత త్యాగం, ఎంత బలియాగం అది, ఎంత కృప అది! మనలను ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనా? చాలని బట్టలు వేసుకొని సినిమాలలో, సీరియల్స్లో అక్కడిక్కడ ఆడోళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు సంపాదిస్తారు. చాలని బట్టలు వేసుకొని, ఒళ్ళు చూపించుకొని కదమ్మా. హల్లెలూయా. ఆ సిలువలో వస్త్రహీనుడుగా దేవుడు వ్రేలాడి, వస్త్రాలు లేకుండా వ్రేలాడి ఆశీర్వాదంగా మార్చాడు. అలాంటి వారికి రక్షణ ఇచ్చి నగమ, జయసుధ, ఇంకో ఎంతోమంది సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది. అలాంటి సరి అయిన బట్టలు లేకుండా డబ్బులు సంపాదించిన వాళ్ళను మార్చి ఆయన వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి, చప్పట్లు కూడా దింపచ్చాడు. హల్లెలూయా. ఆయన దరిద్రత అనేకులకు ఆశీర్వాదంగా మారింది. అవునా కాదా? పొత్తిగుడ్డలో, పశుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి, పొత్తిగుడ్డలంటే పాత బట్టలతో. ఎక్కడున్నాడు యేసు ప్రభు? పట్టు చీరలు ఇచ్చారు. హల్లెలూయా. లినెన్ క్లాత్, టెర్లిన్, ఎన్నో బట్టలు ఇచ్చాడు. ఆయన దరిద్రుడు కాబట్టి మనల్ని ధనవంతులు చేయడానికి. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే, ఏం బాబు, హలో, నేను
తాటికొండ రాజయ్య మాట్లాడుతున్నా. ఏడు నుంచి మాట్లాడుతున్నావు? ఇంకేడు నుంచి? అదేందమ్మా? గన్పూర్ నుంచి ఏమంటే మా బిడ్డ కొడుకు పుట్టిండు, తొట్టిలేస్తున్నాం రండి. ఏం ఫోన్ వస్తుంది? తొట్టిలేస్తున్నాం రండి. అరే నీ కొరకు పశుల తొట్టిలో పుట్టిన ఆయనను ఆరాధించంటే ఆడ తొట్టిలేసిండు అని పోతే. నీ కొరకు సిలువలో రక్తము కార్చాడు, నా బిడ్డ పెద్ద మనిషి అయింది రాండి అంటే పోతుంది. లేదు, నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు, నీకు కొత్త జన్మం ఇచ్చిండంటే మా బామ్మది బర్త్డే ఉంది పోయేస్తా పాస్టర్. కొత్త జన్మ నీకు ఇచ్చిండంటే వాని బర్త్డేకి పోతాంటావు. ఈయనను ఆరాధించమంటే నీ కొరకు సిలువలో చనిపోయి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిండంటే ఎవడో చచ్చిండంటే ఆ దినాలకు పోతీవి, ఆ పాటలకు పోతీవి, ఆ తిండికి పోతీవి. ఎంత న్యాయం అమ్మా ఇది, ఎంత న్యాయం. చాలా మారాలని ఆశ నాది, మీరు బాగా మారాలని ఆశ. మీకు ఎన్నో వాక్యాలు చూపించుకుంటూ వచ్చా. తాగుబోతులు విందులకు పోవాకండి, విగ్రహారాధికుల విందుకు పోవాకండి, ఎన్నో చూపిస్తూ వస్తున్నాను. నేను వాక్యమే చూపిస్తూ వస్తున్నాను. మీకు ఈ మధ్య చాలా శ్రేష్టమైన వాక్యం వస్తుంది ఈ మధ్య. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. హల్లెలూయా. మనల్ని ధనవంతుడు చేయటకు ఆయన దరిద్రుడు ఆయన. అయిందా లేడమ్మా? అయిందా లేడా? చప్పట్లు కొట్టని పచ్చండి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా ఇంకా యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. గలేషియన్స్ 3:12-14. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులని ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదాలు ఇవ్వడానికి యేసుప్రభు ఏమయ్యాడంట? శాపగ్రస్తుడు. అబ్రహాంకి ఎంతమంది సేవకులు ఉన్నారు? ఆయనకు 318 మంది, వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కాకుండా. ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది? అబ్రహాంకు 318 మంది అబ్రహాం ఇంట్లో పనిచేసే వాళ్ళు. లేదు, అలాంటి ఆశీర్వాదం యేసుప్రభు ద్వారా మనకివ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఆయన గట్టిగా పట్టుకోవాలమ్మా, గట్టిగా పట్టుకోవాలి. ఆ కొలసీలకు రాసిన పత్రిక 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైనవి. ఎక్కడున్నాయంట అవన్నీ? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎక్కడున్నాయి? మీ చేతి పని రాబడిని దేవుడు నూరంతలుగా ఫలింపజేయడానికి ఎవరు కారణం అంటే దేవుడే, యేసయ్యనే. మీ కష్టార్జితం వల్ల మీ కష్టార్జితం వల్ల అది ఎప్పుడు ఎక్కువ కాదు. మీరు ఎంత కష్టపడ్డా అది ఎక్కువ కాదు. హ్యాండ్ టు మౌత్ అంటారు కదా, అంతవరకే ఉంటుంది. కానీ దేవుళ్ళరా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి. ఆయనను గట్టి పట్టుకో, ఆయనను వెంబడించాలి. ఆయనను మనకు కావాలి. ఈ ప్రభా నీవి, ఈ ప్రభా నీవి, ప్రభా ఆయన వెంబడి వెళ్ళాలి. మీ పనులకు పోతామంటే పోతాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు ఎక్కడ పోతాంటే ఎక్కడ బొమ్మంటాడు దేవుడు. ఆపాడు. నన్ను వెంబడించో నేను ఆశీర్వాదకరంగా మారుస్తా అంటాడు.
నీ శాపమంతా, నీ దరిద్రత అంతా, నీ బలహీనత అంతా, నీ ప్రతి పరిస్థితి శాపగ్రస్తమైంది. ప్రతి పరిస్థితిని నేను ఆశీర్వాదంగా మారుస్తాను, నన్ను వెంబడించు అంటున్నాడు యేసుప్రభు. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఎందుకు ఎక్కాడమ్మా యేసుప్రభు? మొదటి కారణం ఏంటి? దేవుడు యేసుప్రభు చెట్టు ఎక్కడానికి మొదటి కారణం ఏంటి అమ్మా? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి. చెప్పండి, ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి జక్కయ్య చెట్టెక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? ఇప్పుడు మనలో ప్రతి ఆశీర్వాదం ఎక్కడుంది? యేసు ప్రభులోనే ఉన్నది. దేవుడు సహాయం చేయను గాక. రెండవది 19వ అధ్యాయం 3వ వచనం. ఏది? లూకాసు వార్త 19వ అధ్యాయం. చుట్టూ జనులు ఉన్నందున యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయేను. అప్పుడు యేసు చాలు జనులు చుట్టూ గుంపు కూడి ఉన్నారు కనుక జక్కయ్య చూడలేకపోయాడు. అందుకోసం ఆయన ఏం చేసిండంటే, నిరాశ పడకుండా, కృషించిపోకుండా, కృంగిపోకుండా, అలసిపోకుండా, అలగకుండా, గులగకుండా, సనగకుండా, ఏమి చేయకుండా ఆయన ఏం చేసిండంటే, నేనేం చేయాలా, యేసుప్రభుని చూడాలి, నేనేం చేయాలని ఏం ఆలోచించకుండా పరుగెత్తుకొని పోయి ఆ ముందల దారి పక్కన ఒక చెట్టు ఉంటే అది మేడు చెట్టు, దానికి కూర్చున్నాడు. అవసరం ఆయనకు అవసరమా? డబ్బు ఉంది, హోదా ఉన్నది, అధికారం ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిగెత్తి చెట్టు ఎక్కాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఎక్కాడంటే, ఆయనను జనులు చూడనీయలేకపోయారు, ప్రజలు చూడనీయలేదు, ప్రజలు ఆటంకంగా ఉన్నారు. ఎలా ఉంటారు లోకంలో అన్నది ఒక 2-3 విషయాలు చూసుకుందాం. పరమగీతములు 3వ అధ్యాయం 1వ వచనం. పరమగీతములు 3వ అధ్యాయం 1వ వచనం. రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని చదవం. వెదికినను అతడు కనబడకయుండెను. అతడు కనబడలేదు. హలో, వింటున్నారా? రాత్రివేళ పరుండి నా ప్రాణప్రియుని, నా యేసయ్యని నేను వెదికాను. ఒక స్త్రీ అంటున్నది, రాత్రివేళ పరుండి నా ప్రాణప్రియుని వెదికాను, కానీ కనబడలేదు. ఎందుకు కనబడలేదు? రాత్రివేళ ఏం చేసిండు? పండుకొని. ఇంతమందికి అర్థమవుతుంది? దీన్ని క్లియర్గా చెప్పాలన్నా మీకు అర్థమైందా అమ్మా? చీకటి మనిషిని సోమర్తనం చేస్తుంది. రాత్రి అంటే చీకటి మనిషిని ఏం చేస్తుంది? సోమర్తనం చేస్తుంది. సోమరితనంలో యేసుప్రభు కనబడడు. హలో, ఎంతమందికి అర్థమైంది? యేసుప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? శిష్యులు ఎవరు? వాళ్ళు కష్టపడేటోళ్ళు. వాళ్ళు సముద్రంలో పోయి వలలు వేస్తుంటే చూసి, నా వెంబడి రండి, మేము మనుషులను బట్టి చాలేస్తాం. ఇష్టపడి కష్టపడేటోళ్ళు దేవుడిని ఏర్పాటు చేసుకుంటాడు. అది కాకుంటే దేవుడు కనబడడు. లేకుంటే కష్టపడకుంటే దేవుడు కనబడడమ్మా. ఏ కష్టం? దేవుని రాజ్యం కొరకు కష్టపడే వాళ్ళు కావాలా? మీ కుటుంబం కొరకు కష్టపడండి, సంపాదించుకోండి. మళ్ళీ వాట్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం సంగతి ఏంది? ఎంత కష్టపడుతున్నాం? చీకట్లో ఉండి సోమరిగా ఉంటున్నామా? దేవుడు కనబడ్డాడు. హల్లెలూయా. 2వ వచనం చదవమ్మా. దాంట్లో నేనిప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెదుకుదును. ఎక్కడ పోతున్నది ఇప్పుడు ఆమె? ఎక్కడ పోతుంది? పట్టణంలో
చదువు. పట్టణము వెంబడిపోయి వెదుకుదును, ఉమ్, సంత వీధులలోను ఉమ్, రాజవీధులలోను తిరుగుదును, ఆ, నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేను అనుకొంటిని. ఆ. నేను వెదకినను అతడు కనబడలేదు. అతడు కనబడలేదు. ఎక్కడెక్కడ వెతికింది ఈమె? ఎక్కడెక్కడ వెతికిందమ్మా? 3 ప్లేసులు రాసిండ్రు అక్కడ. అమ్మా, పట్టణంలోను, సంత వీధిలోను, రాజవీధిలోను, ఈ 3 వీధులు వెతికారు. కనబడలే. యేసుప్రభు కనబడలే. పట్టణం అంటే ఏందమ్మా? బిజీ. సిటీలో ఉన్నంత బిజీ మనుషులు పల్లెటూర్లలో ఉండరు. హల్లెలూయా. రాత్రి వస్తారు, పండుకుంటారు. ఎప్పుడు పండుకుంటారు. ప్రొద్దున్న లేస్తారు. రే వాడిని తయారు చేయరా, స్కూల్కి పోవాలా, నిక్కరే, యూనిఫామ్ వేయి, బూట్లే, సాక్స్లే, హోంవర్క్ చేసిండా లేదా చూడు, ఉరుకు పరుగు. హల్లెలూయా. ఏమా మన దైనందిన జీవితంలో వంటలు, ఊడ్సుడు, బండలు, బాసన్లు, కుటుంబము, పనులు, ఇవన్నీ దేవుని ఏం చేస్తున్నాయి? కనబడకుండా చేస్తుంది. సినిమాలు, సీరియల్స్, స్నేహితులు. హల్లెలూయా. మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాం హైదరాబాద్. ఇంకోటి ఏంది అది బాబు? పంజాబా? ఏది నేను ఆడిన ఆట? 12 గంటలకు పటాకులు కాలుస్తుంది నిద్రపోకుండా, పండినోనని లేపుతున్నాడు. అలే అప్పుడు అమ్మా, బిజీ లైఫ్. బిజీ ఎవరు పెడతారు తెలుసా మనకు? దయ్యం పెడతాడు, సైతాన్ పెడతాడు, దేవుడు కాదు. దేవునిలో బిజీగా ఉండమంటాడు. ఆయనలో బిజీగా ఉండండి, అక్కడ నీవు నన్ను చూస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగా. ఇంకెక్కడ చూపిస్తున్నాడు? సంత వీధులు. సంతలు ఏం జరుగుతుంది మహేష్? వ్యాపారం, బిజినెస్లో ఏముంటుంది? అంత అబద్ధాలు, మోసమే. మంచివి అయ్యా ఇవి, చాలా మంచి. పోయి తీసుకుపోయి వండుకున్నాక తెలుసు. హల్లెలూయా. ఇది ఎవరు? ఆమె ఎవరు? సమంత కట్టుకున్న చీర అమ్మ, ఇది కొనుక్కో. అమ్మా, బాహుబలి చీర ఇది. రాచి రంపాన పెట్టి కొనిస్తావా లేదా? హల్లెలూయా. వ్యాపారంలో ఇది చాలా మంచి బిజినెస్. వాడు ఏం చేస్తాడు? అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఇది వాడితే మీకు ఎంత బలము, శక్తి వస్తుందంటే చాలా మంది అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాకే అది పోయి వాడతావు. డబ్బులు వేస్ట్ అయితే బలం రాదు, ఆరోగ్యం రాదు. కనబడడు, దాంట్లో కనబడ్డాడు ఆయన. ఇంకో దేంట్లో వెతికాడు? రాజవీధులు అంటే రాజకీయం కదా. ఏం రాజకీయంలో ఉండాలా? ఒక ఎమ్మెల్యే కావాలా, ఒక ఎంపీ కావాలా, ఒక మినిస్టర్ కావాలా, ఒక బిజినెస్ మ్యాన్ కావాలా, కౌన్సిలర్ కావాలా? కాదని కాదు అది. కానీ ఎవరు చేయాలి మనల్ని? యేసుప్రభు చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. రాజకీయం అంటే ఏందో తెలుసా? ఒకడు పైకి పోతే వాని కిందికి గుంజి వీడు పోవడం. అదే రాజకీయం. ఒకడు పైకి పోతే వాడు పోవద్దు, వాని కిందికి తీసుకురావాలి. రేవంత్ రెడ్డి పైన ఉన్నాడా? కేటీఆర్ ఏం చేస్తాడు? వాడిని గుంస్తాడు. కేటీఆర్ పైకి పోయిండా? రేవంత్ రెడ్డి గుంస్తాడు. ఇదే రాజకీయం. అంతే, ఏం లేదు. మనమే ఓటేస్తాం, మనమే గెలిపిస్తాం. వీడేం మంచోడు కాదంట, మనమే తిడతాం వాళ్ళు. హల్లెలూయా. రాజకీయంలో దేవుడు కనబడాలి మనకు. సంత వీధిలో దేవుడు ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఆ సంత వీధిలో న్యాయంగా మనం కనబడాలి. రాత్రివేళ చీకట్లో నుంచి బయటికి వచ్చి ప్రభువును వెతకాలి. చదువమ్మ, తర్వాత ఏమైంది? 3వ వచనం, 4
పట్టణమునందు సంచరించు కావలి వారు ఉమ్, నాకెదురు పడగా, ఉమ్, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని, ఉమ్. నేను వారిని విడిచి నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా వీళ్ళందరినీ విడిచి కొంచెం దూరం వచ్చిందంట అమ్మ ఆమె, కొంచెం దూరం. అప్పుడు ఏమైంది? నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. అక్కడ కనబడ్డాడు నా ప్రాణప్రియుడు. చప్పట్లు కొట్టి వినిపించాలి. హల్లెలూయా. అక్కడ కనబడ్డాడు యేసుప్రభు. హల్లెలూయా. వాక్యం మహాజ్ఞాని సొలొమోను రాజు రాస్తున్నాడు ఈ మాటలు. దేవుడు ఆయనకు కావాల్సినంత జ్ఞానం ఇచ్చాడు, ఆయనకు కావాల్సినంత జ్ఞానం ఇచ్చాడు. సంగమా బాగా గమనించండి. ప్రభా మాకేమవుతుంది కానీ సొలొమోను రాజుకి ఇచ్చిన జ్ఞానం మాకు ఈ ప్రభా, ఆ జ్ఞానం మాకు ఈ ప్రభా. హల్లెలూయా. అక్కడ ఇవన్నీ వదిలి అక్కడ వచ్చినాకే అప్పుడు ప్రాణప్రియుడు కనబడ్డాడు. కనబడితే ఏం చేసింది ఆమె? వదిలిపెట్టక నేను అతన్ని వదిలిపెట్టక పట్టుకొంటిని. గట్టిగా పట్టుకుంటే అంటాడు. అందుకు చెట్టెక్కాడు జక్క. ఎందుకు చెట్టెక్కాడు? ప్రాణప్రియుని గట్టిగా పట్టుకోనికే, యేసయ్యను గట్టిగా వాటేసుకొని, ప్రభా నువ్వు తప్ప నాకు ఇంకేమొద్దు ప్రభా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రభా, నీవే నాకు కావాలి, నీవే కావాలి ప్రభా, గట్టిగా పట్టేసుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది. మొదటిదేందమ్మా? మొదటిదేంది? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి. రెండవది ఈ లోకాన్ని విడిచిపెట్టి యేసయ్యను గట్టిగా పట్టుకోవడానికి. లోకాన్ని కాదు, దేవుని గట్టిగా పట్టుకోవడానికి చెట్టెక్కాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది చూద్దాం. 19:6 లూకా సువార్త 19:6. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. ఇప్పుడు బాగా వినండి. చర్చికి వచ్చినాక చాలామంది, కొంతమంది అడుగుతుంటారు ఆయా సంఘాలు, ఎంతమంది సంతోషంగా ఉన్నారు చేతులు ఎత్తండి అంటే అందరు లేపుతారు కదా చేతులಲ್ಲಿ. ఎందుకంటే ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి మనకు, మంచి యాక్టర్స్ మనం. ఏమంటే అన్ని సమస్యలే, అన్ని కష్టాలే, అన్ని బాధలే, కానీ ఎంతమంది సంతోషంగా ఉన్నారంటే అందరు చేతులు. హల్లెలూయా. పద్మశ్రీ, నటభూషణ, ఇంకేమున్నాయి అవార్డులు అమ్మా? సూపర్ స్టార్, నంది అవార్డ్, గిన్నీస్ బుక్ రికార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారంటే హల్లెలూయా. జక్కయ్య మాత్రం సంతోషంగా ఉండడానికి ఆయన ఎక్కిన ఆ చెట్టు దిగడానికి ఎక్కాడు ఆయన. చెట్టు దిగడానికి జక్క ఎక్కాడు. నేను పైన ఉండదు ప్రభా, నేను నీ కింద ఉండాలి, నీవు పైన ఉండాలా. ఎవరి పైన ఉండాలా? హల్లెలూయా. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంత తగ్గించుకుంటాడు. మన దగ్గర కిందికి వస్తాం. ఎంత కిందికి వస్తామో మనం అంత కిందికి దేవుడు వస్తాం. చెప్పా కదా, పశుల పాకలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. సిలువలో వస్త్రహీనుడుగా వేలాడాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందిగా? ఉమ్మి వేశారు ముఖం మీద, కాకరి చిప్పు అని. అలా తగ్గించుకున్న వాళ్ళను పైకి తీసుకురావడానికి ఆయన ఇష్టపడతాడు. ఎక్కడుంటాడు దేవుడు? దేవుడు ఎక్కడుంటాడు? పైన ఉంటాడు కదా. కనుక ఇప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది? తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడాలంటే ఇదే రహస్యం. క్రైస్తవుని యొక్క రహస్యం ఏంటంటే ఇదే సీక్రెట్. మనం ఎంత తగ్గించుకొని మనం పని చేస్తాము, సంఘంలో పనులు చేస్తాము, మనమంతా ఇచ్చేస్తాం. హల్లెలూయా. నేను విన్నా, బక్సింగ్ ఆ ట్రైన్లో పోతే వాష్రూమ్స్కి అడుగుతాడంట. ఆయనకే మనం సూట్ వేసుకొని పోయి, ఏమ్మా ఎంతమందికి అడిగినారు వాష్రూమ్స్? కనీసం ఎబ్రోన్లోనన్నా అడిగినరా మీరు ఒక్కసారి? ఎంత గొప్ప డబల్ ఇంజనీర్ చేశాడు. ఇండియాలో ఫస్ట్ డబల్ ఇంజనీర్ ఆయనను తులాభారం చేస్తే తక్కెడలో పెట్టి ఆయన ఎంత బరువు ఉన్నాడో అంత బంగారం కొలత చేసి, అరే ఈ బంగారం నీకు ఇస్తా, యేసుప్రభుని వదిలేయారంటే వదలలేదు. వాళ్ళ తల్లిదండ్రులు
ఎంత బంగారం అమ్మా? ఆయన అప్పుడే చాలా పంజాబ్ వాడు కదా, ఇంత హైట్ ఉంటాడు, బాగా హైట్ వైట్. అంత బంగారం ఆయన తక్కెట్లో పెట్టి కొలత చేసి, ఈ బంగారం అంతా తీసుకో యేసుప్రభుని వదిలే అంటే వదలలే ఆయన. హల్లెలూయా. అలాంటి ఆయన అంత ధనవంతుడు, అమెరికాలో ఇంగ్లాండ్లో ఇంజనీరింగ్ చేసి ట్రైన్లో పోతుంటే వాష్రూమ్లు కడతాడంట. హల్లెలూయా. ఆ మోకాళ్ళ మీద ఉండి అందరు చూస్తుంటే, చుట్టూ చూస్తూ ఉంటే ఆ బెంచ్ మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. దేవుడు పండుకొనేంతవరకు, కూర్చోనేంతవరకు ప్రార్థనే చేసేవాడు, ప్రార్థించేవాడు. ఆయన ఎక్కని ప్లేన్ లేదు, తిరగని దేశం లేదు. చప్పట్లు కూడా దేవుని పరచండి. హల్లెలూయా. ఆయన తిరగని దేశం లేదు, ఆయన ఎక్కని ప్లేన్ లేదు. ఎన్ని రకాల ప్లేన్లు ఇండియాలో ఉన్నాయో, ఆయన బ్రతికున్నప్పుడు ఎన్నెన్ని రకాల ప్లేన్స్ ఉన్నాయో అన్ని ప్లేన్స్లో తిరిగాడు. కారణం ఏమిటంటే దేవుడు ఆయనను హెచ్చించాడు. ఎవరు హెచ్చించారు ఆయనను? గాడ్ లిఫ్టెడ్ హిమ్ అప్. అది రహస్యం. హెచ్చించాల్సింది దేవుడు మనల్ని, అతిశయించాల్సింది ప్రభునందే కానీ ఇంకా వేరే విషయంలో కాదంటాడు. ఎంతమందికి అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చించబడడానికి చెట్టు ఎందుకు ఎక్కాడంటే దిగడానికి ఎక్కాడు. హల్లెలూయా. రెండవది బాగా గమనించండి. ఎందుకు ఎక్కాడంటే 19వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. ఒకటమ్మా, ఇక్కడ రెండవది అక్కడ జరిగింది ఏంటంటే, చెట్టు ఎక్కిన జక్కయ్య చెట్టు కింద ఉన్న యేసు ప్రభు వీళ్ళిద్దరు చూసుకున్నారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏం జరిగింది అక్కడ? ప్రభు ముఖం జక్కయ్య చూశాడు, జక్కయ్య ప్రభు ముఖం చూశాడు. 90వ కీర్తనలో మాట ఉంటుంది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి ప్రభువా అంటాడు. ఎవరంటారు ఈ మాట? 90వ కీర్తన ఎవరు రాశారు అమ్మా? ఎవరు రాశారు? మోజెస్. కొన్ని లక్షల మందిని నడిపించిన గొప్ప నాయకుడు మోషే. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. భూమి మీద మిక్కిలి సాత్వికం కలిగిన వాడు మోషే అన్నాడు దేవుడు. ఆయన ఏమంటాడు? ప్రభువా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి ప్రభువా. మన ముఖ కాంతి ఇదే అమ్మా. దేవుని ముఖ కాంతి ఎక్కడున్నది? ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతిరోజు మనం వాక్యం వింటుంటే మన జీవితంలో రహస్య పాపాలు కనబడతాయి. ఈ అర్థం చూపిస్తుంది. ఈ బైబిల్ అనే అర్థం మనకు క్లియర్గా చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దేశం అది. ఆ యువరాజు ఒకరోజు ఆ దేశమంతా తిరగాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఒక ఊరికి వచ్చాడు. ఏం బాబు వింటున్నావా? ఓ ఊరికి వచ్చాడు. ఆ ఊర్లో ఒక చక్కని అమ్మాయి ఉందంట, చక్కని అమ్మాయి. కనుక అంత మంచి అమ్మాయి ఉందని చెప్పేసి ఇటువంటి యవనస్తులంతా వాళ్ళ డాడీని పట్టుకొని హాయ్ మామా అని అంటున్నారు. అదే ఏమంటున్నారు వాళ్ళు? హలో మామా, హలో అని పలక. ఇదేంద్రా వీళ్ళు ఇట్లా అంటున్నారు, పిల్లల్ని ఏమనంటే కొట్టేటట్టున్నారని ఏం చేయాలని ఆలోచన చేసి తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టి ఆమెను తలుపులు వేసి బయటికి రాకుండా ఏం చేసి ఇంట్లోనే భోజనం, ఇంట్లోనే వాష్రూమ్, ఇంట్లోనే టీచర్ని పిలిచి స్కూల్ అంతా ఇంట్లోనే చేపిస్తున్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఈ యువరాజు ఏం చేసిండంటే ఆ దారి గుండా పోతా ఉన్నాడు. పోతా ఉంటే మెల్లగా కిటికీ తీసి చూసింది ఆమె. రాజు ఆయన చూశాడు, ఈమె చూసింది, ఆయన చూశాడు. అంతే. హల్లెలూయా. ఆమె జీవితం మారిపోయింది, రాణిగా మారిపోయింది. ఇప్పుడు యవనస్తులు ఏమంటారు? హాయ్ బాబాయ్, పెద్ద ఆయన, చిన్న ఆయన, మామబాయ్. ఇప్పుడు ఏమంటున్నారు? లేకుంటే రాజు ఏం చేస్తాడు? లోపలేసి ఏం, అంతే కదా చిట్టి. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? మామని ఏమంటున్నారు? బాబాయ్ అంటున్నారు. పెద్ద ఆయన అన్న. హల్లెలూయా. అలాంటి వాతావరణం కలిగిస్తాడు ఆయన ముఖ కాంతి.
యేసయ్య ముఖ కాంతి. ఎప్పుడైతే ఈ వాక్యం మనం చూస్తామో, ఈ వాక్యాన్ని మనం గ్రహిస్తామో, వాక్యం మనలో ఉంటుందో, మన బ్రతుకులు అన్నీ ఒక సంతోషకరమైనవి, ఆనందకరమైనవి, అదొక చక్కని సంబంధం కలిగిన, బంధుత్వం కలిగిన బ్రతుకులుగా, కుటుంబాలుగా చేయగలిగింది దేవుని వాక్యం. హల్లెలూయా. ఆయన ముఖ కాంతి దేవుడు మహిమ పొందును గాక. చప్పట్లు బాగా కొట్టండి. హల్లెలూయా. బాగా హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది కదమ్మా? అర్థమైందా? ఆయన ముఖం చూడాలి, వాక్యం చూడాలి, మనం వాక్యాన్ని చూడాలి. ఎందుకు దిగాడు? హెచ్చించబడడానికి దిగాడు. ఆయన మన సంబంధాలు అంత చక్కని సంబంధాలు కలిగి ఉండడానికి చూశాడు. మూడోది ఏం చేశాడంటే, ఎవరి దగ్గర అయితే నేను నా ఆస్తిలో సగ భాగము బీదలకు ఇస్తాను. ఏమన్నాడమ్మా? యేసుప్రభుని చూసినాళ్ళకి ఆయన ఏమన్నాడు? నా ఆస్తిలో సగ భాగము బీదలకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు బీదలకు? ఇప్పుడు అది మళ్ళా ఇప్పుడు మన ప్రశ్న అది. ఏం బాబు, ఎందుకు ఇస్తాడు? అన్యాయంగా తీసుకున్నది మళ్ళీ ఇస్తాడు, అది వేరే, 4 గంటలు ఇస్తాడు. ఇక్కడ బీదలకు సగం ఇస్తా అంటున్నాడు. ఎందుకు? ఆయన కనికరము, జాలి, బీదలు అనే ప్రేమ లేదు ఆయనకు. ఆయన లోపల బీదలు అనే ప్రేమ, దయ, జాలి లేదమ్మా. ఇప్పుడు ఆ యేసయ్యను చూస్తాలకే ఆయన లోపల ప్రేమ, జాలి, దయ, కనికరము, బీదలంటే ఒక చక్కని ప్రేమ పుట్టుకొచ్చింది జక్కయ్య లోపల. చెప్పండి కూడా వినపరచండి. హల్లెలూయా. యా దేవా యేసయ్యా, నేను ఎవరి దగ్గర అయితే నేను నా ఆస్తిలో సగ బాగా మీ బీదలకు ఇచ్చేస్తా ప్రభు అంటున్నాడు. మీ ఆస్తి మీరు ఏమి ఇవ్వవాకండి, కానీ బీదలను ప్రేమించండి. మనకే చాలని సంపాదన ఉంది కదా, ప్రేమిస్తే చాలు. బీదలకు సహాయం చేస్తే యెహోవాకు సహాయం చేసినట్టు అంట. హల్లెలూయా. మళ్ళీ ఒక కథ చెప్తా వినండి, త్వరగా ముగిస్తా 5 నిమిషాల్లో. అదొక చిన్న కాలనీ అంటే తెలుసు కదా, బస్తీ. ఎదురింట్లో ఒక 3వ తరగతి చదువుతున్న అమ్మాయి ఉన్నది. ఇంకో 5 ఒక 3వ తరగతి చదువుతున్న బాబు ఉన్నాడు. వీళ్ళిద్దరు సాయంత్రం అయ్యేటాలకి ఇద్దరు కూర్చొని మంచిగా ఆట ఆడుకుంటారు, మాడుకుంటారు, చేస్తారు. చీకటి అయితే చదువుకుంటారు, చీకటి అయితే ఎవరింటికి పోయి వాళ్ళ ఇంటి పండుకుంటారు. ఒకరోజు ఈ బాబు ఏం చేసిండంటే, కొన్ని గోళీలు అంటే తెలుసా? గోళీలు అంటే ఎంతమంది తెలుసు? ఇట్లా రంగులు అవి తీసుకొచ్చి ఆ పాపకు చూపించాడు. అరే నా దగ్గర గోటీలు ఉన్నాయరా అంటే, సరే ఆడుకుందామని ఆడు. ఈమె ఏం చేసింది, ఇంట్లోకి పోయి చాక్లెట్లు తెచ్చింది. అరే నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయంటే తిందామని తిన్నది. వీడేం చేసిండు, రాత్రి ఆలోచన చేశాడు, ఈ గోటీలు ఇచ్చేసి చాక్లెట్లు తెచ్చుకుందాం ఆమెకి ఇచ్చేసి అని. నెక్స్ట్ డే ఆ పాపతో అంటాడు, నా దగ్గర గోటీలు ఉన్నాయి కదా, రంగుల గోటీలు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, చాక్లెట్లు అన్నీ నాకు ఇచ్చే అంటే, సరే అని ఆమె ఏం చేస్తుందంటే నెక్స్ట్ డే చాక్లెట్లు అన్నీ తీసుకొస్తుంది. వీడేం చేస్తాడంటే కొన్ని గోటీలు దాచిపెట్టుకొని మీకు తీసుకుపోతాడు. హల్లెలూయా. బావినాడు. కొన్ని దాచిపెట్టి పోయి తీసుకుపోయి ఇస్తాడు. ఆమె చాక్లెట్లు ఇస్తుంది, ఇద్దరు తింటారు. అడుగుతాడు ఆమె, అన్నీ ఇచ్చినావంటే అన్నీ ఇచ్చినట్టుంది, అన్ని చాక్లెట్లు తెచ్చినావంటే అన్నీ ఇచ్చినట్టు. వీడు పోయి రాత్రి పండుకుంటాడు, నిద్ర పట్టదు వీనికి. ఎందుకు నిద్ర పట్టలేదు అమ్మా? కాదు, ఆమె కూడా కొన్ని దాచిపెట్టుకుందేమో, అన్నీ ఇచ్చిందా లేదా? అవునా కదా? హల్లెలూయా. అందుకే మనకు నిద్ర పట్టదు. హల్లెలూయా. అందరి సంబంధాలన్నీ చక్కగా పెట్టుకుందాం. మంచి సంఘంగా, మంచి ఒక కుటుంబంగా, ఒక ప్రేమగా, ఒక రొట్టెగా, ఒక పాత్రగా, ఒక గిన్నెగా, ఒక ఆత్మగా, ఒక దేవుడుగా, ఒక శరీరంగా, ఒక రాజ్యంగా మన ముందుగాక. చెప్పండి కూడా హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. అందుకే ఆయన ఏం చేశాడు, ప్రభువా పేదలకు సగం ఇచ్చేస్తా, అన్యాయంగా ఏదైనా సంపాదించుకుంటే ఇచ్చేస్తా, నాకొద్దు ప్రభువా. హల్లెలూయా. అవునమ్మా. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటా, నీవు నీ కుటుంబం, నేను నా కుటుంబం అంటే దేవునికి ఎంతో ఇష్టం.
మనలో ఒక ఎమ్మెల్యేగా చేయొచ్చు, ఒక మినిస్టర్గా చేయొచ్చు, ఆయన ఒక ఎంపీగా చేయొచ్చు, ఒక డాక్టర్గా చేయొచ్చు, ఒక ఫిజిషియన్గా చేయొచ్చు, ఒక లెక్చరర్గా చేయొచ్చు, ఒక సైంటిస్ట్గా చేయొచ్చు, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చేది యేసు ప్రభు మాత్రమే. మనం ఏ స్థితిలో ఉన్న పర్లా, ఏ స్థితిలో మన పరిస్థితి కాదు. రాత్రి పోయిన వారం మనం విన్నాం, కృప ద్వారానే ఆ దేవుడే మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టేది. ఎండింది పచ్చిగా చేయగలడు, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు ఆయన. రాజులను ఎక్కించేది ఆయన, రాజులను దింపేది కూడా ఆయనే. అధికారులను అధికారంలో కూర్చోబెట్టేది ఆయన, అధికారులను నిరాయుధులుగా చేసేదా. ఆయుధాలు కలిగిన వారిని నిరాయుధులుగా చేస్తాడు. ఆయుధాలు లేకుండా చేసేది ఆయనే, ఆయుధాలు లేని వాళ్ళకు ఆయుధాలు ఇచ్చేది ఆయనే. ఆ ప్రాణప్రియుని గట్టిగా పట్టుకోవాలా. ఇంకోటి కళ్ళు మూసుకొని అడుగుదాం. కళ్ళు మూసుకొని అటు ఇటు చూడవాకండి. ప్రభా, నాలో ఉన్న శాపమంతా ప్రభా ఆశీర్వాదంగా మార్చు ప్రభా. నాలో ఉన్న శాపమంతా ఆశీర్వాదంగా మార్చు ప్రభా. నాకు తెలిసి తెలియక నేను సంపాదించుకున్న శాపం ప్రభా, నా ద్వారా సృష్టి ప్రభా విడుదల పొందుకోవడానికి ఇష్టపడుతుంది ప్రభా. కళ్ళు మూసుకొని అడుగుదాం. కళ్ళు మూసుకో బాబా, అటు ఇటు చూడవా. కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాం. ఆశీర్వాదంగా తల్లగా ఉంచే దేవుడు ఆయన. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికంగించేది. నీవు నీ కుటుంబం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన నేను గట్టిగా పట్టుకోవాలని నేను నీ కొరకు వెతుకుతా ఉన్నాడు. ఆయన ఒక ప్రాణప్రియుడుగా, నీకు ఇష్టమైన దేవుడుగా, నిన్ను నీ కుటుంబాన్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించడానికి నిన్ను వెతుకుతా ఉన్నాడు. ఆయన నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. నీవు కావాలని ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబం కావాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మూడోదిగా దేవుని బిడ్డ, నీలో ప్రేమ, జాలి, కనికరం, దయ, మంచితనం ఇవన్నీ నింపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభా, నన్ను క్షమించు ప్రభా. అడుగుదాం. మనం క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నేను తెలిసి తెలియక చేసిన ప్రభా, నా పాపాలన్నీ క్షమించు ప్రభా. యెషయా, నన్ను క్షమించు ప్రభా. నా కుటుంబాన్ని క్షమించు ప్రభా. నా భర్తను క్షమించు ప్రభా. నా భార్యను క్షమించు ప్రభా. నా బిడ్డలను క్షమించు ప్రభా. నా తల్లిదండ్రులను క్షమించు ప్రభా. అడుగు సహోదరి, ఒక నోరు తెరిచి విప్పి అడుగు. ఆయన ఎంతో మంచి దేవుడు. ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఆయనే, నీ బ్రతుకును అంతా ఆశీర్వాదకరంగా మార్చేది ఆయనే. ప్రభా, క్షమించు ప్రభా. సంఘంలో మా ప్రభా, మేమంతా సంఘం ప్రభా, ఒక కుటుంబం ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా. యెషయా, క్షమించు ప్రభా. మమ్మల్ని క్షమించు ప్రభా. నీ రక్తమేసి కడుగు ప్రభా, శుద్ధి చేయి ప్రభా. నీ రక్తమేసి శుద్ధి చేయి ప్రభా, కడుగు ప్రభా. మమ్మల్ని క్షమించు ప్రభా. హృదయంలో నుంచి అడుగు దేవుని బిడ్డ. ఈ దినం నీ ఒక కొత్త ఆశీర్వాదం పొందుకొని ఇక్కడి నుంచి పోతున్నావు. ఆయన మనలో ఉన్న పాపాన్ని గురించి, శాపాన్ని గురించి, మనలో దేవునికి ఇష్టం లేనిది ఆత్మదేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన చూపిస్తుంటాడు, ఒప్పింపజేస్తుండగా ప్రభుని అడుగుదాం. దయచేసి క్షమించు ప్రభా. నా కొరకు ప్రభా, నీవు సిలువలో నీ చేతుల్లో మేకులు ప్రభా, నీ కాళ్ళలో మేకులు ప్రభా, నీ ముఖం మీద ఉమ్మి వేశారు ప్రభా, తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు ప్రభా. శరీరం అంతా కూడా దెబ్బలు చీల్చబడ్డ శరీరం ప్రభా. నాకు రావాల్సిన శిక్ష నీవు పొందావు ప్రభా. నేను పొందాల్సిన అవమానం, నేను పొందాల్సిన మరణము ప్రభా నీవు పొందావు ప్రభా. అదే జాలి, అదే ప్రేమ, అదే కరుణ ప్రభా, అదే మంచితనం నాకీ ప్రభా. నన్ను క్షమించి నాలో నింపు ప్రభా. జక్కయ్యను దింపినట్లు ప్రభా నన్ను నింపు ప్రభా. నన్ను క్షమించు ప్రభా. అడుగుదాం ప్రభుని అడుగుదాం. దయచేసి క్షమించు ప్రభా. దయచేసి క్షమించు ప్రభా. క్షమించు ప్రభా. దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంగమా, నిన్ను హత్తుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి పాపమైనా, నువ్వెంత దూరం పోయినా దేవునికి నీవు నీ కుటుంబం ఎంత దూరంగా పోయినా దేవుడు అక్కడికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అంత దూరం రావడానికి ఇష్టపడుతున్నాడు. అడుగుదాం. నిజంగా మనస్ఫూర్తిగా నీ క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను ఒక ఎమ్మెల్యేగా
ఐఏఎస్, ఐపీఎస్గా, ఒక లెక్చరర్గా, ఒక ఉన్నత బిజినెస్ మ్యాగ్నెట్గా, ఒక ఉన్నతమైన కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడు నిన్ను. ఎస్ ఎస్ సంఘం కొరకు కష్టపడు, సంఘం కొరకు త్యాగం చేయి, సంఘం కొరకు దేవుని రాజ్యం కొరకు బలియాగము, ప్రేమ చూపించు, కనికరంతో